రైట్. ఇక ఎంజీ రావు గారు, ఫైనల్గా సామాన్యుల నుంచి డబ్బున్న వాళ్ళ దాకా తాము సంపాదించిన దానిలో ప్రతి నెల చిట్టీలు కడుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. వీటిలో శ్రీరామ్ అని, కపిల్ అని, మార్గదర్శి అని చెప్పి అఫీషియల్గా అంటే అనుమతి ఉన్న చిట్ సంస్థలు ఉన్నాయి. దాంతోపాటు 90% చాలామంది కట్టేది అనధికారికంగా ఉన్న చిట్స్. ఏదో అవసరం కొలది ఎవరైనా ఒక చిట్ లిఫ్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అమౌంట్ కట్టకపోతే, చిట్టి డబ్బు కట్టకపోతే వాళ్ళ దగ్గరికి ఆ చిట్టు నిర్వాహకులు వస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి లోకల్గా ఉన్న వాళ్ళతో బెదిరిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి పోలీసులు కూడా వచ్చి వార్న్ చేస్తూ ఉన్న పరిస్థితి. అంటే ఇలా ఎవరైనా చిట్టి డబ్బులు కట్టలేదు అని చెప్పి ఇంటికి వచ్చి బెదిరిస్తే వాళ్ళ మీద కేసు పెట్టొచ్చా? ఎస్ అండి. ఇప్పుడు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇండియా అంతా చిట్ ఫండ్ అనేది ఒక సాంప్రదాయబద్ధంగా ట్రెడిషనల్గా చాలా పాపులర్ స్కీమ్స్ ఉంటాయి. దాన్ని పోంజీ స్కీమ్స్ అని కూడా అంటారు. ఇదేంటంటే చిట్ ఫండ్ యాక్ట్ 1982 ప్రకారం జరుగుతూ ఉంటాయి. కానీ చాలా చిట్టీలు ఇల్లీగల్గా జరుగుతాయి. కాబట్టి లీగల్గా ఉండే చిట్టీలే కట్టాలి. మళ్ళీ లీగల్గా ఉండే చిట్టీలు చాలా ఉంటాయి. ఇది మన మార్గదర్శి అని, కపిల్ చిట్ ఫండ్ అని, శ్రీరామ్ చిట్ అని, అసలు పేర్లు కూడా ఎన్నెన్నో ఉంటాయి, డజన్ల కొద్దీ మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో చూస్తే. ఇంక ఇండియాలో కూడా ఉంటాయి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో శారదా చిట్ ఫండ్ స్కీమ్ అనేది ఒక అతిపెద్ద చిట్ ఫండ్ స్కామ్ జరిగింది అక్కడ. సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు హైదరాబాద్లో రీసెంట్గా ఒక 70 కోట్లతో ఒక పెద్ద ఫ్రాడ్ కేసు జరిగింది. పోలీసులు కేసు పెట్టడం కూడా జరిగింది. ఎప్పుడు చిట్ ఫండ్లు మోసపోవడం అనేది మనకి ఎప్పుడు చూస్తూ ఉంటాం. చాలా దారుణంగా ఉంటాం. మరి చిట్ ఫండ్ వ్యవహారాల్లో ఇటు లీగల్ చిట్ ఫండ్ కంపెనీలు, ఇల్లీగల్గా అనఫిషియల్గా నడిపే చిట్ ఫండ్ కంపెనీలు కూడా ప్రజల్ని హరాస్ చేస్తాయి. చాలా దారుణమైన హరాస్మెంట్. అందుకనే చిట్ ఫండ్ కట్టడం అంటేనే ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నట్టే దెబ్బ. అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఒక్కొక్కసారి లీగల్ కంపెనీలైన పెద్ద చిట్ ఫండ్ కంపెనీలు కట్టినా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే చిట్ ఫండ్ అంటేనే దాన్ని అకార్డింగ్ టు చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఉంటుందండి. ఒక 4 men ఒక ఆర్గనైజేషన్ లాంటిది ఒక గ్రూప్ని క్రియేట్ చేసి ఆ గ్రూప్ ద్వారా ఒక ఫిక్స్డ్ అమౌంట్ మంత్లీ ఇంత ఇన్స్టాల్మెంట్ కట్టుకోవాలని ఒక డిసిప్లిన్ ఇది మెయింటైన్ చేస్తారు. కానీ ఇందులో ఈ గ్రూపులో కొంతమంది ముందే ఆక్షన్ కానీ డ్రా కానీ చేసుకుని ఆ చిట్ ఫండ్ని ముందు లిఫ్ట్ చేసుకుంటారు వాళ్ళ అవసరాల కోసం. కానీ అవసరాలు తీసుకున్న ఈ మంత్లీ పేమెంట్ మెచ్యూరిటీ వరకు కడుతూ ఉండాలన్నమాట. కానీ ఈ గ్రూపులో ఎవరు ఒకరు తప్పుకున్నా అది పేకమేళలా కూలిపోతూ ఉంటుంది. అప్పుడు 4 men ఏం చేయాలి అంటే 4 men లీగల్గా ఉంటే ఆయన ముందే డిపాజిట్ చేస్తారు. ఇది చిట్ ఫండ్ రిజిస్టర్ ఆఫ్ చిట్ ఫండ్కి ముందే దీని వాల్యూ అక్కడ డిపాజిట్ చేయాలి. అది లేకపోతే వీళ్ళకి ఆపద వచ్చేస్తారనమాట. దాని నుంచి చాలా జాగ్రత్తగా చేయాలి. 4 men అంటే కంపెనీ అనమాట, ఒక రకంగా కంపెనీ అని చెప్పవచ్చు లీగల్గా ఉండి. కానీ ఇది రిజిస్ట్రార్ ఆఫ్ చిట్ ఫండ్ అనే ఆయన పరిధిలోనే ఇది ఉంటుంది అనమాట. ఆయన దానికి ప్రొటెక్షన్ ఉంటూ ఉంటారు. కానీ లీగల్గా నమోదైన చిట్ ఫండ్ కంపెనీలు కూడా ఇల్లీగల్గా హరాస్ చేస్తున్నాయి. ఎందుకంటే ప్రతి చిట్ ఫండ్ కంపెనీలకి కొన్ని 100 మంది లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, 100 ఆఫీసులు ఉంటాయి. లీగల్ ఎక్స్పర్ట్స్, లాయర్స్ ఇవందరూ ఉంటారు. వాళ్ళు పెంచడం ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఈ చిట్ ఫండ్ యాక్ట్ అనేది అందరికీ అర్థం కాదు. మళ్ళీ ఈ చిట్ ఫండ్ యాక్ట్లోనే కొన్ని అన్యాయాలు ఉన్నాయి. అందుకే చిట్ ఫండ్ జోలికి ప్రజలు వెళ్ళకపోవడం మంచిదనమాట. అఫ్కోర్స్ అండి, బెనిఫిట్స్ ఉన్నాయి. చిట్ ఫండ్ వల్ల అప్పులు కావాలంటే వెంటనే అప్పు పడుతుంది, గ్రూప్ మెయింటెనెన్స్, డిసిప్లిన్ ఒకటి వస్తుంది, ఎక్కువ డబ్బులు ఇలా వస్తుంది, ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, ఒక్కోసారి ప్రామిస్ కూడా చేస్తారు. బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ ఇంకోటి ఏంటంటే మీ ఆస్తులు కూడా తాకట్టు పెట్టిస్తారు వాళ్ళు. చాలా దారుణంగా ఉంటుంది అనమాట. ఏదో ఎక్కువ రిటర్న్స్ ఇస్తారని ఫస్ట్ అన్ని చేస్తారు, కట్టిన తర్వాత అందులో ఇరుక్కుపోవడం, ఒక 50 నెలల పాటు ఇరుక్కుపోవడం, 30 నెలల పాటు ఇరుక్కుపోవడం, చిట్టీల కోసం అప్పులు చేసే పరిస్థితి కూడా ఒకటి వస్తూ ఉంటుంది. కానీ ఈ చిట్ ఫండ్ కంపెనీ లీగల్ కంపెనీలు కూడా కొన్ని 100 మంది ఇల్లీగల్గా రౌడీల్లాగా గ్యాంగల్ అంటే మెయింటైన్ చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఫోనుల ద్వారా హరాస్ చేయడం, ఇంటికి జప్తు చేయడం, ఇళ్లలోకి ప్రవేశించడం, అవమానపరచడం, మీ ఆస్తులు పట్టిపోతే పక్కన ఇన్ని చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ కథలు ఎక్కువైపోయినాయి. అందుకని చిట్ ఫండ్ కడుతున్నారా, మోసపోయారు అంటేనే పెద్ద ప్రమాదంలో పడిపోతున్నారనమాట. విద్యావేత్తలను కూడా వాళ్ళు ఏడిపించేస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు ఇలాంటివి జరిగితే ముఖ్యంగా మీరు ఒక చర్యలు అది లీగల్గా నమోదైన చిట్ ఫండ్ కంపెనీ అయినా మీరు దగ్గరకు వచ్చి ఫోన్లో తిట్టడం, హరాస్ చేయడం ఇలాంటివి జరిగినా, లేకపోతే మీరు చెల్లించాల్సినవి ఎక్స్టోర్షన్, బెదిరింపు లాంటివి చేసినా మీరు వాళ్ళ మీద కేసు పెట్టవచ్చు. వాళ్ళకి అధికారం లేదు. ఈవెన్ గవర్నమెంట్ బ్యాంకులో అధికారులు కూడా బెదిరించే, ఎక్స్టోర్షన్ చేసే అధికారం లేదు. ఇంకా చిట్ ఫండ్ కంపెనీలకి ఎక్కడ వస్తుంది? ఏదో చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం ఉన్నా వాళ్ళకి అంత అధికారం ఉండదు. అలాంటి సందర్భాల్లో తీసుకోవాల్సిన చర్యల కోసం వస్తే ఐపీసీ, లోకల్ పోలీస్ దగ్గరికి వెళ్ళి ఐపీసీ సెక్షన్ 503, 506 వరకు వాళ్ళ మీద కేసు పెట్టవచ్చు.
అవుట్రేజింగ్ ఆఫ్ ది మోడెస్టీ అని ఉమెన్ వీళ్ళని బెదిరించినప్పుడు కూడా మనం వాళ్ళ మీద కేసు ఎట్టొచ్చు పరువుకు సంబంధించిన విషయాల్లో. తర్వాత హరాస్మెంట్ లాస్ అని మనకు కొన్ని ఉంటాయి ఐపీసీ లోకల్ పోలీస్ దగ్గర. హరాస్మెంట్ వాళ్ళు చేస్తే వెళ్ళకొచ్చి బెదిరించడం, మీ ఇంటికి వస్తున్నారని బెదిరించడం, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర పరువులు, ఇవన్నీ మనం పెట్టవచ్చు. అదే వాళ్ళు ఫోన్లో వాట్సాప్ల ద్వారా బెదిరించినట్టయితే సైబర్ క్రైమ్ పోలీసులు వాళ్ళకి అప్రోచ్ అయ్యి సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గర కూడా కేసు నమోదు చేయొచ్చు. ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఈవెన్ లీగల్ కంపెనీల ద్వారా, ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీలు, ఈ ఇప్పుడు చిట్ ఫండ్ కంపెనీలు అయితే కొన్ని వందల మంది ఈ ఇల్లీగల్గా ఉండే రౌడీలు గ్యాంగల్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మాఫియా గ్యాంగల్లో మెయింటైన్ చేస్తాయండి. ఇలాంటిది వస్తే మాత్రం ప్రజలు ఏ మాత్రం కూడా సందేహించకుండా లోకల్ పోలీసుని అప్రోచ్ అవ్వడం ముఖ్యం. తర్వాత మెంబర్స్ని ఇన్సల్ట్ చేస్తారు, థ్రెట్ ప్రాపర్టీ సీజ్ అంటారు, హ్యూమిలేట్ ది పీపుల్, పబ్లిక్లో ఇన్సల్ట్ చేయడం, వాళ్ళకి కట్టవలసి ఉన్నా పబ్లిక్లో ఇన్సల్ట్ చేసే హక్కు ఎవ్వరికీ లేదు. భారత ప్రాథమిక హక్కులు ఇచ్చింది, అది లైఫ్ టు రైట్ అనేది ఇచ్చింది ఆర్టికల్ 21. వీటి ప్రకారం చట్టపరంగా ప్రతి వాళ్ళకి ఒక రక్షణ ఉంటుంది. కాబట్టి మీరు చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు వచ్చి మీరు కట్టాలి లీగల్గా ఉన్నా బెదిరించడం అనేది చేయకూడదు. లీగల్ యాక్షన్ తీసుకోవాలి. ఏ మాత్రం కూడా ఇల్లీగల్గా వాళ్ళు వందలాది ఫోన్ నుంచి ఫోన్ చేయడం, వందలాది మంది రావడం, ఇష్టం వచ్చినట్టు రావడం, మీరు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ బెదిరించడం, పక్క ఇంటికి వెళ్ళి మీరు అపార్ట్మెంట్లో ఉంటే మీ ఇళ్ల పక్కనకు వచ్చి లేదా పల్లెటూరులో ఇళ్ళకి వచ్చి వెళ్ళి అరుపులు కేకలేయడం, పరువు ఇవన్నీ వాళ్ళకి హక్కు లేదు. కాబట్టి ఈ ఆగడాల ద్వారా వాళ్ళు చలామణి అవుతూ ఉంటారన్నమాట. కాబట్టి చిట్ ఫండ్ కంపెనీలు లాలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నిష్ణాతులు అంటారండి, చిట్ ఫండ్ యాక్ట్ 1982 తర్వాత అమెండ్మెంట్ రూల్స్ 19 ఏంటంటే ప్రొటెక్షన్ ఉన్నట్టు ఉంటాయి కానీ లేవు. ఎందుకంటే రిజిస్ట్రార్ ఆఫ్ చిట్ ఫండ్ ఆయనది కంప్లీట్ అథారిటీ, హైకోర్టు వెళ్ళడానికి అప్పీల్ చేయడానికి అధికారం లేవు, ఆయన అల్టిమేట్ అథారిటీ. అక్కడ అవినీతి ఎక్కువ ఉంది. కాబట్టి చిట్ ఫండ్ అనే దాన్ని పక్కన పెట్టాలంటే ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకోవాలండి. ఏం చర్యలు ఉండాలంటే కింద కోఆపరేటివ్ బ్యాంక్స్ని మంచిగా అభివృద్ధి చేయడం, తర్వాత ఈ డ్వాక్రా లోన్లు అనేవి గ్రూపులు లాంటివి ఎక్కువ చేయడం, స్త్రీలకి ఇళ్లల్లో ఇవన్నీ ఎక్కువ చేయడం, పావలా వడ్డీలు ఇవ్వడం, ఇంకా సంక్షేమ పథకాలు అమలు జరిపితే ఇలాంటి గొడవలు ఉండవు. తర్వాత ప్రభుత్వం పోస్ట్ ఆఫీసుల్లో ఉన్న వాటిని ఇంకా పాపులర్ చేయడం, తర్వాత బ్యాంకులు కూడా ఇంకా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ని ఇంకా తీసుకొచ్చి ఇలాంటి సేవింగ్ ఒక ఆర్బీఐ యాక్ట్ ద్వారా సేబీ ప్రొటెక్షన్ ఉండే విధంగా పోంజీ స్కీములు లాంటివి చేయడం వల్ల అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా డ్వాక్రా అనేది ఒక అద్భుతం అని చెప్పవచ్చు. అలాంటివి ప్రమోట్ చేయడం అనేసి చిట్ ఫండ్ కంపెనీలు వందలాది కోట్లు ఉన్న వాళ్ళ ద్వారా ఈ ప్రభుత్వం కొన్ని పార్టీలు కొన్ని తీసుకుని వీటికి కొమ్ముగాయడం, ఈ లాస్లో కూడా కొన్ని లొసుగులు ఉన్నాయి. ఆ లాస్ని ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాస్తవాలకు, ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ పెరిగిన దాన్ని బట్టి ఫైనాన్షియల్ ఫ్రాడ్ నుండి తర్వాత సైబర్ క్రైమ్ దృష్టిలో మళ్ళా రివ్యూ చేసి 1982 చిట్ ఫండ్ యాక్ట్ని ఇంకా అమెండ్మెంట్ చేసి ఈ పోంజీ స్కీముల నుంచి ప్రజలు రక్షించడం, వాళ్ళ హరాస్మెంట్ నుంచి ప్రజలు రక్షించకపోతే మాత్రం అది చాలా తీవ్రంగా ఉంటుంది. తర్వాత విజయవాడ ఏరియాలో మనం వడ్డీ వ్యాపారస్తులు చేసిన పరిస్థితుల్లో ఈరోజు చిట్ ఫండ్ కంపెనీలు ఉన్నాయి. ఎన్నో వందలాది మోసపోయిన వాళ్ళు వాట్సాప్ల్లో సోషల్ మీడియాలో గ్రూపులు పెట్టుకుని వందలాది గ్రూపులు ఈరోజు సోషల్ మీడియాలో ఉన్నాయి. ఏది ఈ కంపెనీలు మోసపోయామని. ఇంకా కొన్ని కంపెనీలు మోసపోయిన వాళ్ళకి ప్రభుత్వం డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఇక్కడికి వస్తుంది. ఎందుకు అంటే ఇది ప్రభుత్వం చాలా జాగ్రత్తగా చూడకపోతే మాత్రం చాలా పెద్ద దట్టు ఇప్పుడు సైబర్ క్రైమ్ ఇష్యూ వల్ల ఇంకా పెద్ద ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం చాలా నిఘా ద్వారా ఈ చిట్ ఫండ్ యాక్ట్ని ఇంకా సవరించు, హరాస్మెంట్ వీటిలన్నీ అవాయిడ్ చేసేటట్టు చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. ఏ మాత్రం ఉన్న సైబర్ క్రైమ్ పోలీసులు కానీ, లోకల్ పోలీస్ కానీ, రిజిస్టర్ ఆఫ్ చిట్స్ కానీ వాళ్ళని అప్రోచ్ అయ్యి కంప్లైంట్ ఇచ్చుకోవడమే ప్రధానం. ముఖ్యంగా లీగల్గా ఉన్న కంపెనీలు కట్టాలి, కానీ లీగల్గా ఉన్న కంపెనీలు కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి.